హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా మనమే ఇంట్లో చేసుకోవచ్చు. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈ విధంగా హెల్తీ ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని సింపుల్‌గా, హెల్తీగా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా మనము ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా పగలగొట్టి పెట్టుకున్న ఎగ్స్‌ని వేసుకోవాలి. ఒక 4 ఎగ్స్ అయితే వేసుకున్నాను. ఇలా ఎగ్స్‌ని వేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోండి. ఇలా కొద్దిసేపు అయ్యాక మంచిగా కలుపుకోండి. ఇలా కొద్దిసేపు ఎగ్స్‌ని మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఎగ్స్‌ని ఉంచుకోండి. అప్పుడే తినేటప్పుడు ఎగ్ టేస్ట్ మంచిగా వస్తుంది. ఇలా వేయించుకున్నాక ఎగ్‌లో ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు వేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళొకసారి ఈ ఎగ్‌ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీటిని ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకోండి. ఇలా తీసుకున్నాక అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా తురుముకున్న వెల్లుల్లి, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు క్యారెట్, ఒక కప్పు క్యాప్సికమ్, ఒక కప్పు క్యాబేజీ, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ విధంగా అన్నీ కలుపుకోవాలి. వీటిని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి బాగా వేయించక్కర్లేదు. కొద్దిసేపు వేయించుకుంటే చాలు. ఇలా కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నప్పుడే ముందుగా వండి పెట్టుకున్న పొడి పొడి అన్నంని అందులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఇలా సాస్లు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, చాట్ మసాలా ఉంటే వేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. సాసులన్నీ అన్నంకి మంచిగా కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. ఇలాగే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉండాలి. ఇలా హై ఫ్లేమ్లోనే కలపాలి. ఇలా హై ఫ్లేమ్లో కలిపితేనే మంచి టేస్ట్, సేమ్ బయట కొన్నలాగానే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఎగ్ పీసులని కూడా అందులో వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలాగే 5 నుంచి 10 నిమిషాల పాటు మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు అందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా హై ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోండి. ఇంతే అండి. చాలా అంటే చాలా సింపుల్గా మనమే ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఇలా మీరు కూడా ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్‌ని చేసుకోవచ్చు. బయట కొనే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంత హెల్తీగా కూడా ఉండకపోవచ్చు. అందుకనే ఎప్పుడు బయట ఫుడ్ తినడం కూడా అంత మంచిది కాదు. అందుకని మనకు తినాలనిపించినప్పుడల్లా ఇలా ఇంట్లోనే హెల్తీ ఫ్రైడ్ రైస్‌ని చేసుకోండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ వస్తాయి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.